టీడీఆర్స్ గురించి నేను చెప్పట్లేదు, ఇది చెప్తాను మేడం నేను చెప్తున్నాను మేడం and let me answer you. Please understand, this is a land acquisition process. Land acquisition process జరుగుతున్నప్పుడు దానికి యాక్ట్ ని తీసుకొచ్చేసి ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. దట్స్ జనరల్ రూల్. ఒక ల్యాండ్ అక్విజిషన్ జరుగుతున్నప్పుడు దాని యొక్క యాక్ట్ దానికి అప్లికబుల్ ఉంటుందండి. మళ్ళీ ఆ ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చేసి 23rd రైట్ ఫేర్ కంపెన్సేషన్ వై యువర్ పబ్లిష్డ్ మేము ల్యాండ్ అక్విజిషన్ చేసుకుని టీడీఆర్లు ఇస్తామని చెప్పేసి మీరు ఎందుకు దాంట్లో నోటీస్ చేశారు అది చెప్పండి. నేనేం చెప్తున్నాను అని అంటే శ్రీవర్ధన్ రెడ్డి గారు, లెట్ us not mislead them. They are already under stress. No, we are not misleading. Please. I'm అడుగుతుంది ఒక బాధ clarification క్వశ్చన్ కు చెప్పండి. మేడం శ్రీదేవి గారు, మిమ్మల్ని కన్సల్ట్ చేయడం జరుగుతుంది. మీరందరి కన్సెంట్ తీసుకున్న తర్వాతే దానిని తీసుకోవడం జరుగుతుంది. అప్పటి వరకు బలవంతంగా ఎవరిని కూడా హైడ్రా అనేది FTL బఫర్ జోన్స్ అనేవి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరిగినవి. ఎందుకు కాంగ్రెస్ నేతలు వెళ్ళి వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు? ఎవరిని బెదిరించలేదు మేడం, వారు చెప్తున్నారు. కానీ ఎవరు వచ్చి బెదిరించారో, ఒకవేళ బెదిరించే మీకు అర్థం కాదు. రోజా గారు, ఒక విషయం ఏం తెలుసా, ఈ రోజు వీళ్ళు ఏమంటున్నారు, నోటీసులు ఇస్తారు, అవన్నీ కూడా R1 జోన్ లో ఉన్న వాళ్ళ వరకు ఇస్తారు. మొన్నటి వరకు ఇదే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి బఫర్ జోన్ అని చెప్పుకున్నటువంటి ప్రభుత్వం 15 మీటర్లు 30 మీటర్ల నుంచి 50 మీటర్ల కానీ ఈ రోజు రాత్రి బఫర్ జోన్ గా డిక్లేర్ చేసింది. సో వన్స్ బఫర్ జోన్ అయిన తర్వాత మీరు ఎవరికి నోటీసులు ఇవ్వరు. ఇవాళ హైడ్రా చేస్తున్నది ఏంది, రాకపోతే వచ్చి పోతుంది. ఎక్కడ నోటీసులు లేవు. బఫర్ జోన్ లో ఇల్లీగల్ అనే దాంట్లో నోటీసులు మీరు చేస్తున్నది గదే అంటున్నా. కోరుకుంటున్నది ఏంటంటే మీరు ఎంత కన్విన్స్ చేసినా కాదు, లా చెప్తే కాదు, యాక్షన్ కావాలి. అలా ఆమె చెప్తున్నది ఏంటంటే మా లాంటి ఒక 2 అపార్ట్మెంట్లు కాదు, ఈ నుంచి నువ్వు ఏదైతే అనంటే ఎండ్ అయ్యేటటువంటి నల్గొండ సూర్యాపేట జిల్లా వరకు ఏదైతే ఉన్నాయో ఈ అన్నింటికి కూడా మీరు న్యాయం చేయమని అడుగుతుంది. దానికి పాలసీ చెప్పబడుతుంది. ట్రూ శ్రీవర్ధన్ రెడ్డి గారు, వారు ఏదైతే మాట్లాడుతున్నారో ప్రభుత్వానికి మ్యానిఫైడ్ ఇంటెన్షన్ ఎక్కడ లేదండి. మేము మిమ్మల్ని కావాలని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి 50 మీటర్స్ కి ఏదైతే పెంచామని చెప్పేసి ఏదైతే ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నారో దాంట్లో నిజం లేదండి. నేను ఒకటే విషయం చెప్తున్నాను, వీరిని కంపెన్సేషన్ ఇచ్చిన తర్వాత వీరికి కంపెన్సేషన్ మేడం శ్రీదేవి గారు మీకు కంపెన్సేషన్ ఇచ్చిన తర్వాతనే మీకు అక్కడ ఎక్విజిషన్ జరుగుతుంది. మీరు చెప్పడం కాదు, అది అఫీషియల్ అనౌన్స్మెంట్ కావాలి గవర్నమెంట్ నుంచి. మన కమ్యూనిస్ట్ పెద్దలు ఉన్నారు, మేమంటే యంగ్స్టర్స్ ఉన్నాము. మీరు రేపు వారు పెద్దలు ఏడున్నారు, ఖమ్మంలో ఉన్నారో హైదరాబాద్ లో ఉన్నారో, మీరు ఒక మీడియా వాళ్ళుగా మీరు బాధ్యత తీసుకొని మేము పొలిటీషియన్ గా వారు కూడా వస్తారు. నూమన్ గారు PCC ప్రెసిడెంట్ తీసుకొని వచ్చి ఈ విషయాల డిస్కషన్ చేద్దాము. మీరు మీ అద్భుతమైనటువంటి పట్టిమతో చేస్తున్నారు. ఒక విషయం మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో, బాధితుల పక్షాన నోటీసులు ఇచ్చినా భయపడాల్సిన పని లేదు, కంపెన్సేషన్ ఇచ్చిన తర్వాతనని మీరు గవర్నమెంట్ గా అఫీషియల్ గా ప్రకటన ఇవ్వనండి. మీ పిసిసి ప్రెసిడెంట్ అనేది కూడా పార్టీ ప్రతినిధి కాబట్టి అఫీషియల్ గా కలెక్టర్ నమ్మకం వీళ్ళ మాటలకు చేతలకు పొంతన ఉండదు అనేది మనం 6 గ్యారెంటీలో చూసుకున్నాం, 420 హామీల్లో చూసుకున్నాం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 100 రోజులు అన్ని చేస్తామని గ్యారంటీ కార్డులు ఇచ్చిండ్రు. అవి ఇప్పటి వరకు అడ్రస్ లేవు. 2 లక్షల ఉద్యోగాల అడ్రస్ లేవు.